పహల్గామ్ టెర్రరిస్టుల కోసం వేట కొనసాగుతోంది. ముగ్గురు ఉగ్రవాదులు గతంలోనూ దాడుల్లో పాల్గొన్నట్లుగా గుర్తించారు. కాశ్మీర్లో స్థానికేతరులను టార్గెట్ గా చేసుకుని గతేడాది ఆదిల్ హుసేన్, హోషిమ్ అలీ కాల్పులు జరిపారు. ఈ ముగ్గురి ఆచూకీ కోసం 20 లక్షల రివార్డు ప్రకటించారు. పహల్గామ్ టెర్రరిస్టుల కోసం వేట కొనసాగుతోంది. ముగ్గురు ఉగ్రవాదులు ఈ గతంలో కూడా దాడుల్లో పాల్గొన్నట్లు గుర్తించారు. కాశ్మీర్లో స్థానికేతరులను టార్గెట్ గా చేసుకుని గతేడాది ఆదిల్ హుసేన్, హోషిమ్ అలీ కాల్పులు జరిపారు. ఈ ముగ్గురి ఆచూకీ చెప్తే 20 లక్షల రివార్డు కూడా ప్రకటించారు. పూర్తి సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి శిరీష్ అడిగి తెలుసుకుందాం. రైట్, పూర్తి సమాచారం శిరీష్, డీటెయిల్స్ ఏంటి? వారి ముగ్గురు కోసం వాళ్ళ ఆచూకీ కోసం పక్క సర్చ్ ఆపరేషన్ కొనసాగుతున్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు కేంద్రం చర్యలు ఎలా ఉన్నాయి? నందు మొత్తం 5 టెర్రరిస్టులు పహల్గామ్ ఘటనలో వాళ్ళ హస్తం ఉన్నట్లుగా కూడా గుర్తించారు. అందులో 3 లోకల్స్, అదేవిధంగా 2 నాన్ లోకల్స్. ఈ 3 లోకల్స్కు సంబంధించి ప్రస్తుతం వేట అనేది కూడా కొనసాగుతుంది. ముఖ్యంగా కాశ్మీర్ వ్యాలీలో మ్యాసివ్ సెర్చింగ్ ఆపరేషన్స్ అనేవి కూడా కొనసాగుతున్నాయి. అనుమానితుల ఇల్లు ఎవరైతే ఉన్నాయో వాళ్ళ ఇల్లు మొత్తాన్ని కూడా సోదాలు చేస్తున్నారు. ఇప్పటికే 1500 మందిని పైగా డిటైన్ చేయడం కూడా జరిగింది. వాళ్ళందరినీ కూడా క్వశ్చన్ చేస్తున్నారు. ముఖ్యంగా ఈ లష్కర్ తోయిబా, అదేవిధంగా ద రెసిస్టెంట్ ఫ్రంట్ అనే దానికి మద్దతుదారులుగా ఎవరైతే నిలుస్తారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి ఇంట్రాగేషన్ అనేది కూడా కొనసాగుతుంది. మొత్తం మీద కూడా ఈ మరొకసారి తీవ్రవాద చర్యలకు పాల్పడాలంటే భయం గొల్పే విధంగా ప్రస్తుతం యాక్షన్ అనేది కూడా కొనసాగుతుంది. ముఖ్యంగా లైన్ ఆఫ్ కంట్రోల్ వెంబడి బందిపోరా సెక్టార్, అదేవిధంగా ఇతర సెక్టార్లో కూడా రాత్రి నుంచి కూడా హెవీ ఫైరింగ్ అనేది కూడా కొనసాగుతుంది. భారత దళాలు కూడా అంతే ధీటుగా ప్రతిఘటిస్తున్నాయి. సో ఇప్పటివరకు ఎటువంటి ప్రాణ నష్టం అనేది కూడా జరగకపోయినప్పటికీ కూడా పాకిస్తాన్ వైపు నుంచి కూడా ప్రాణ నష్టం అనేది కూడా ఉండే అవకాశాలు ఉన్నట్లుగా కూడా భావిస్తున్నారు. ముఖ్యంగా నిన్న రాత్రి నుంచి కూడా అకారణంగా ఎల్ఓసి దగ్గర ఉన్న లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర ఉన్న ఒప్పందం ఏదైతే ఉందో దాన్ని ఉల్లంఘిస్తూ ఈ కాల్పులకు పాల్పడుతున్నట్లుగా కూడా సమాచారం. భారత దళాలు కూడా అంతే ధీటుగా సమాధానం ఇవ్వాలని చెప్పేసి కూడా ఆదేశాలంటే కూడా జారీ చేశారు. ఇప్పటివరకు కూడా లైన్ ఆఫ్ కంట్రోల్కి సంబంధించి ఎల్ఓసి ఒప్పందం ఏదైతే ఉందో కాల్పుల విరమణ ఒప్పందం దానికి కట్టుబడి ఉండి కొంత సంయమనం పాటించాలని చెప్పేసి బీఎస్ఎఫ్ బలగాలకు ఆదేశాలంటే కూడా ఉండేవి. కానీ ఇప్పుడు మాత్రం ఆదేశాలన్నింటినీ కూడా పక్కన పెట్టి ధీటుగా జవాబు ఇవ్వాలని చెప్పేసి కూడా కేంద్రం నుంచి స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడంతో బీఎస్ఎఫ్ కూడా అంతే స్థాయిలో తీవ్రంగా ప్రతిఘటిస్తుంది. ముఖ్యంగా ఈ 3 తీవ్రవాదులు ఎవరైతే ఉన్నారో ఆ తీవ్రవాదులకు సంబంధించిన స్థానికంగా ఉంటున్న ఇళ్లను భద్రతా దళాలు పేల్చివేయడం కూడా జరిగింది. అంటే భవిష్యత్తులో తీవ్రవాద చర్యలకు ఎవరు పాల్పడినా కూడా ఉపేక్షించేది లేదు అని చెప్పేసి ఒక స్ట్రాంగ్ మెసేజ్ అనేది కూడా ప్రస్తుతం భద్రతా బలగాల వైపు నుంచి కూడా ఇవ్వడం జరిగింది. స్థానికుల నుంచి కూడా పెద్ద ఎత్తున సహకారం అనేది కూడా ఉండడంతో భద్రతా బలగాలు కూడా ముందంజ కూడా వేస్తున్న పరిస్థితి అనేది కూడా ఉంది. సో 3 టెర్రరిస్టులు ఎవరైతే ఉన్నారో 3 టెర్రరిస్టులకు సంబంధించిన హౌజెస్ను గ్రెనేడ్స్ తోటి పేల్చివేయడం కూడా జరిగింది. మిగిలిన మద్దతుదారుల కోసం ప్రస్తుతం అయితే వేట అనేది కూడా కొనసాగుతుంది. వాళ్ళని కూడా పట్టుకునే పనిలో కూడా ప్రస్తుతం భద్రతా బలగాలు అయితే ఉన్నాయి. సో ఏదైతే లైన్ ఆఫ్ కంట్రోల్ వెంబడి కాల్పుల విరమణ ఒప్పందాన్ని మొదట పాకిస్తాన్ ఉల్లంఘించింది. ఇండియా కూడా దాన్ని సీజ్ ఫైర్ వయలేషన్ను పక్కన పెట్టి ముందుకు వెళ్లాలని చెప్పేసి కూడా ఆదేశాలంటే కూడా జారీ కావడం జరిగింది. మరికొద్దిసేపట్లో ఆర్మీ చీఫ్ కాశ్మీర్ని సందర్శించనున్నారు. అక్కడ భద్రతా బలగాలకు సంబంధించిన టాప్ కమాండర్లతో కూడా సమావేశమవుతారు. పరిస్థితిని సమీక్షించి భద్రతా బలగాలకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని చెప్పేసి కూడా కేంద్రం నుంచి నిన్న ఇటు ఆర్మీ చీఫ్కి ఆదేశాలంటే కూడా వెళ్ళడం జరిగింది. అదనపు బలగాలన్నింటినీ కూడా సెంట్రల్ కమాండ్కు తరలించనున్నారు. ముఖ్యంగా పఠాన్కోట్ ఎయిర్ బేస్ ఏదైతే ఉందో అక్కడికి, అదేవిధంగా ఇటు జమ్మూ కాశ్మీర్లో దగ్గరికి కూడా అదనపు బలగాలను కూడా తరలించేందుకు సిద్ధమవుతున్నాయి. మొత్తం మీద కూడా ఇప్పటికే రాఫెల్ ఫైటర్స్తో పాటుగా అధునాతన ఆయుధాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటి కూడా బార్డర్స్లో వ్యూహాత్మక ప్రదేశాల్లో కూడా మోహరించడం అనేది కూడా జరిగింది. అంటే బార్డర్ అనేది కూడా దాటకుండానే భారత భూభాగం నుంచే తీవ్రవాద స్థావరాలను కుక్కటి వేళ్లతో పెకిలించేలాగా ప్రస్తుతం ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనేది కూడా తయారవుతుంది. నిన్న ప్రధాని నరేంద్ర మోడీ కూడా స్ట్రాంగ్ మెసేజ్ అనేది కూడా ఇవ్వడంతో పాకిస్తాన్
పాకిస్తాన్ వెన్నులో వణుకు పుడుతోంది. ఎప్పుడు ఏ రకంగా దాడి అనేది కూడా మొదలవుతుందన్న ఆందోళన అనేది కూడా పాకిస్తాన్కి సంబంధించిన పాలకుల్లో కూడా నెలకొని ఉంది. అయితే పైకి మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నప్పటికీ కూడా ఇటు చైనా వైపు నుంచి కూడా ఎటువంటి ఆర్థిక సహాయం, ఆయుధ సహాయం అనేది కూడా అందకుండా భారత్ అన్ని విధాలుగా దౌత్యపరంగా ప్రయత్నాలంటే కూడా ఇప్పటికే ప్రారంభించింది. ఇటు అమెరికా కూడా ఈరోజు మళ్ళీ ఉదయం సపోర్ట్ అనేది కూడా ప్రకటించింది. తీవ్రవాద నిర్మూలన కోసం భారతదేశం చేపట్టే ఎటువంటి చర్యలకైనా మేము మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా అమెరికా ప్రకటించడం జరిగింది. ఇజ్రాయెల్కు సంబంధించి బెంజమిన్ నెతన్యాహు ఫోన్లో మాట్లాడారు. అదేవిధంగా ఇటలీ ప్రధాని జార్జ్ మెలోనీ కూడా ఇటు ప్రధాని నరేంద్ర మోడీతో మాట్లాడారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయల్ మ్యాక్రాన్ కూడా నరేంద్ర మోడీతో కూడా మాట్లాడడం జరిగింది. ఇప్పటికే ఫ్రాన్స్కి సంబంధించిన ఒక ఫ్లీట్ మొత్తం, అంటే రాఫెల్ ఫైటర్స్కి సంబంధించిన ఫ్లీట్ మొత్తం కూడా చేరుకుంది. మరికొన్ని అవసరమైతే ఫ్రాన్స్ దగ్గర ఉన్న విమానాలను కూడా పంపించేందుకు ఎటువంటి సహాయమైనా కూడా వెళ్ళి చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా ఫ్రాన్స్ అధ్యక్షుడు మ్యాక్రాన్ కూడా ప్రకటించారు. ఎందుకంటే ఫ్రాన్స్ దగ్గర నుంచే ఇండియాకు రాఫెల్ ఫైటర్స్ అనేవి కూడా రావాల్సింది. దానికి సంబంధించి ఫైటర్స్ జెట్స్ని తమ దగ్గర ఉన్న వాటిని కూడా ఇచ్చేందుకు కూడా ఇటు ఫ్రాన్స్ అనేది కూడా సిద్ధమైన పరిస్థితి అనేది కూడా ఉంది. తీవ్రవాదాన్ని అణచివేయడానికి భారతదేశం చేపట్టే ఎటువంటి చర్యలకైనా మేము మద్దతు ఇస్తామని చెప్పేసి G20 కంట్రీస్ అన్ని కూడా ముక్తఖండంతో మద్దతు అనేది కూడా ఇవ్వడంతో భద్రతా బలగాలు కూడా అంతే ఉత్సాహంగా ముందుకు వెళ్తున్నాయి. కొద్దిసేపు క్రితమే కేంద్ర హోంమంత్రి అమిత్ షా తన నివాసంలో కీలకమైన సమావేశం ప్రారంభించారు. ఆ సమావేశంలో సింధు నదీ జలాల ఒప్పందాన్ని పక్కన పెడుతూ రాత్రి భారత జలవనరుల శాఖ సెక్రటరీ పాకిస్తాన్ వాటర్ రిసోర్స్ సెక్రటరీకి ఒక లేఖ రాయడం కూడా జరిగింది. ఆ లేఖకు సంబంధించి వాటిని ఇంప్లిమెంటేషన్ చేసే విషయం పైన కూడా ప్రస్తుతం డిస్కషన్ అనేది కూడా చేస్తున్నారు. ముఖ్యంగా సింధు నదీ జలాలని అడ్డుకోవడం అనేది ఇప్పటికిప్పుడు సాధ్యం కాకపోయినప్పటికీ కూడా మిషన్ మోడ్లో, అంటే యుద్ధ ప్రాతిపదికన ఏదైతే ఈ 5 నదులు ఏదైతే ఉన్నాయో ఆ 5 నదులపైన కడుతున్న ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వాటిని త్వరితగతిన పూర్తి చేయాలి. మరిన్ని ప్రాజెక్టులకు సంబంధించిన ప్రణాళికలన్నింటినీ కూడా ఇమ్మీడియట్లీగా రూపకల్పన అనేది చేయాలి. వాటన్నింటినీ కూడా డిపిఆర్ అనేది కూడా చేయాలి. ఈ వచ్చే 5 సంవత్సరాల లోపు పూర్తి స్థాయిలో ప్రాజెక్టులన్నింటినీ కూడా నిర్మించడం ద్వారా పాకిస్తాన్కి సంబంధించిన వాటర్ను అడ్డుకునే ప్రయత్నం చేయాలి అని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఏకకాలంలో నెత్తురు పారే చోట నీళ్లు పారించడానికి సిద్ధంగా లేము అన్న ఒక స్ట్రాంగ్ మెసేజ్ అనేది కూడా ఇవ్వడం కూడా జరిగింది. సో పాకిస్తాన్కి సంబంధించి కొంత మేకపోతు గాంభీర్యం అనేది కూడా ప్రదర్శిస్తుంది. పాకిస్తాన్ దగ్గర ఉన్న జెట్ ఫైటర్స్ అన్ని కూడా అమెరికాకు సంబంధించిన ఫైటర్స్ దాదాపు 72 F-16లు అన్నిటి కూడా వాటన్నిటికీ కూడా అమెరికా యొక్క అనుమతి అనేది కూడా తప్పనిసరిగా అవసరం. సో ప్రస్తుత పరిస్థితుల్లో అనుమతి ఇచ్చేందుకు పాకిస్తాన్కు అనుమతి ఇచ్చేందుకు వాటిని యూజ్ చేసేందుకు అమెరికా సిద్ధంగా లేదని చెప్పేసి కూడా సమాచారం. సో ఈ నేపథ్యంలో భారత వైపు నుంచి కూడా తీవ్ర స్థాయిలో ఒత్తిడి అనేది కూడా ఉండడంతో అమెరికా దానికి తలొగ్గి వాటికి అనుమతి అనేది కూడా దాదాపుగా నిరాకరించింది. సో అవి ఉన్నప్పటికీ కూడా పాకిస్తాన్ దగ్గర ప్రస్తుతం నిరుపయోగంగానే ఉన్నాయి. వాటికి సంబంధించిన సాఫ్ట్వేర్ను కూడా బ్లాక్ చేసినట్లుగా కూడా సమాచారం. సో ఈ నేపథ్యంలో పాకిస్తాన్లో ఒక ఆందోళన అనేది కూడా మొదలైంది. ఎందుకంటే భారతదేశం నుంచి ప్రతీకార చర్యలంటే కూడా ప్రారంభమైతే అవి తీవ్ర స్థాయిలో ఉండే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఏదో గతంలో లాగా 1-2 చోట్ల దాడులు చేసి సరిపెట్టే పరిస్థితి అనేది కూడా లేదు. ముప్పేట దాడి చేయాలనేది కూడా భారతదేశం యొక్క ఆలోచనగా కనపడుతోంది. ఇటు నేవీని కూడా సిద్ధంగా ఉంచారు. అరేబియా సముద్రంలో భారతదేశానికి సంబంధించిన అధునాతన యుద్ధ నౌక INS విక్రాంత్ను కూడా మోహరించడం కూడా జరిగింది. ఇటు ల్యాండ్ పైన నుంచి ఆర్మీ, అదేవిధంగా వాయుసేన కూడా సిద్ధంగా ఉన్నాయి. సో త్రివిధ దళాలను కూడా సిద్ధంగా ఉంచారు. ఏకకాలంలో దాడులు చేస్తే పాకిస్తాన్కు ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థ పరంగా కానీ ఇతరతర పరంగా కానీ అది కొద్ది కాలమే వారు చేసే పరిస్థితి కూడా ప్రస్తుతం నెలకొంది. ఎందుకంటే దైనందిన కార్యకలాపాల కోసం గవర్నమెంట్ నడవడం కోసం ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, ప్రపంచ బ్యాంకు నుంచి అప్పులు తెచ్చుకొని గవర్నమెంట్ నడిపిస్తున్న పాకిస్తాన్కి ఇది యుద్ధం అంటే తలకు మించిన భారం అవుతుంది. కాబట్టి పాకిస్తాన్లో ఒక ఆందోళన అనేది కూడా మొదలైంది. పక్క దేశమైన చైనా సపోర్ట్ చేసే పరిస్థితి అనేది కూడా అంతగా కనపడడం లేదు. చైనాను కూడా ప్రపంచ దేశాలన్నీ కూడా చైనాపై ఒత్తిడి తెస్తున్న పరిస్థితి అనేది కూడా కనపడుతోంది. సో ఈ నేపథ్యంలో టెర్రరిస్ట్ స్థావరాలను ధ్వంసం చేయాలన్న ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనేది కూడా ఉంది. దానికి సంబంధించి ముందుకు వెళ్తున్నారు. అయితే ప్రస్తుతానికైతే బార్డర్లో టెన్షన్ వాతావరణం అనేది కూడా నెలకొని ఉంది. టోటల్గా రివ్యూ అనేది కూడా ఎప్పటికప్పుడు రివ్యూ జరుగుతుంది. హై ప్రిపేర్నెస్ అనేది కూడా ఉంది. నిన్న ఆల్ పార్టీ మీటింగ్లో కూడా అన్ని రాజకీయ పార్టీలు కూడా ముక్తఖండంతో ఒకటే చెప్పాయి, కేంద్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకున్నా కూడా ఆ చర్యలకి మద్దతు ఇచ్చేందుకు తమ సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా ఆల్ పార్టీస్ నుంచి సపోర్ట్ అనేది కూడా రావడం జరిగింది. ఇటు దేశ ప్రజల నుంచి కూడా ఫుల్ సపోర్ట్ అనేది కూడా ఉండడంతో సెంట్రల్ గవర్నమెంట్ మిషన్ మోడ్లో ముందుకు వెళ్తున్న పరిస్థితి ఉంది. నంద. రైట్, థ్యాంక్ యూ శిరీష్.